తెలంగాణ కేబినెట్ సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 23న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది. నిజానికి ఈ సమావేశం అంతకంటే ముందే జరగాల్సి ఉన్నప్పటికీ ఈ నెల 21న ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో దీనిని 23కి వాయిదా వేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు పలు కీలక సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధానాల ఖరారు, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పెంపు, కొత్త ఆసరా పింఛన్ల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో చర్చించనున్నారు. వీటితో పాటు పెండింగ్ ప్రాజెక్టు అయిన తుమ్మిడిహెట్టి, దానికి సంబంధించిన భూసేకరణ అంశాలపై కూడా ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 23న జరగనుంది. తెలంగాణ సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించారు. అయితే మొట్టమొదటిసారిగా 21వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పుడు కూడా ఆ రోజు సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో మంత్రులందరూ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆ యొక్క వాయిదా 21వ తేదీ వాయిదా పడింది. ఇంకా 23వ తేదీన యాదగిరిగుట్టలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు కాబట్టి యాదాద్రిలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని కూడా భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ తిరిగి సచివాలయం కేంద్రంగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా ఈ కేబినెట్ సమావేశంలో అనేక కీలక అంశాలపై కూడా నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంద్రమ్మ రెండో విడత ఇళ్ల పెంపుకు సంబంధించిన అంశంతో పాటు ఇంద్రమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాలపై కూడా కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. పెండింగ్ ప్రాజెక్టులలో సంబంధించిన తుమ్మిడిహెట్టి కావచ్చు, అదేవిధంగా ఎత్తిపోతల కేవలం ఎత్తిపోతల సంబంధించిన ప్రాజెక్టు, సంగారెడ్డి కేవలం ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా భూసేకరణ అంశాలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త ఆసరా పింఛన్ల విడుదలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇక అకాల వర్షం కారణంగా నష్టపోయినటువంటి పంటలకు సంబంధించిన వివరాలతో పాటు వారికి చెల్లించేటువంటి నష్టంపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడితే అనేక కీలక అంశాలపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 23వ తేదీని తెలంగాణ సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.